బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలు ఉచిత విద్యుత్ అందుబాటులోకి రానుంది. పీఎం సూర్య ఘర్ పేరుతో ఉచిత సౌర విద్యుత్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేస్తోంది. ఇంటి కప్పుపై సోలార్ ప్యానెళ్ల ద్వారా 1 కోటి గృహాలకు ఉచితంగా విద్యుత్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం 75,021 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తారు. కాలుష్యాన్ని తగ్గించడానికి, సహజ వనరుల క్షీణతను నివారించడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. దీని కింద ఇప్పటికే సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లేట్లను అమర్చనున్నారు. దీని ద్వారా వారు సౌర విద్యుత్తును వినియోగించుకోవడంతో పాటు కరెంటు బిల్లుల భారం కూడా తగ్గుతుంది. అయితే సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తెలిపారు. ఈ స్కీమ్తో దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. అందులో దరఖాస్తు చేసుకునే విధానం కూడా ఉంటుంది. పోర్టల్లో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత ప్లాంట్ వివరాలను పోర్టల్లో సమర్పించి నెట్ మీటర్ కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. నెట్ మీటర్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత డిస్కామ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సబ్సిడీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉచిత సౌర విద్యుత్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఇటీవల ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 13 ఫిబ్రవరి ఈ నెల 13వ తేదీన ప్రధాని మోదీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్ల పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను ఎందుకు ఈ యొక్క పథకానికి 75,021 కోట్లను ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో మంజూరీ చేయడం జరిగింది. సో ఈ యొక్క పథకం కింద ఏదైతే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరు దీన్ని పొందొచ్చు అనే వివరాలను కూడా ఈ రోజు కేబినెట్ ఒక ఆమోదం తెలిపింది. మొత్తం సెంట్రల్ స్కీమ్ అంటే సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈ స్కీమ్ కి 60% వరకు కూడా ఉంటుంది. 1 కిలోవాట్, అదేవిధంగా 2 కిలోవాట్, 3 కిలోవాట్ కెపాసిటీతో ఈ యొక్క రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1 కిలోవాట్ సిస్టమ్ కు 30,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా 2 కిలోవాట్ సిస్టమ్ కి 60,000 సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే 78,000 రూపాయల వరకు కూడా సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ లభిస్తున్నట్టు ఈ రోజు జరిగినటువంటి ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. మరోపక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఒక మోడల్ సోలార్ విలేజ్ ను కూడా ఏర్పాటు చేయాలని ఈ రోజు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ లోకల్ బాడీస్, అదేవిధంగా పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీనివల్ల ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉందని కూడా ఇందులో పేర్కొన్నారు. తర్వాత దీనివల్ల డిస్కమ్లకు కూడా సర్ప్లస్ పవర్ ఏదైతే ఈ యొక్క రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా వచ్చే అదనపు పవర్ ఏదైతే ఉంటుందో వాటిని డిస్కమ్లకు కూడా అందజేసే అవకాశం ఉంటుంది. తర్వాత 30 గిగావాట్ల సోలార్ కెపాసిటీ దీని ద్వారా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. 25 ఏళ్లలో 720 మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి బొగ్గుని
ఖర్చు చేస్తే ఎంత అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ బయటకు వస్తాయో అంత కార్బన్ డైఆక్సైడ్ ను ఇది చేసే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఆ ఈక్వలెంట్ ఎమిషన్స్ ని తగ్గట్టుగానే ఈ యొక్క సోలార్ సిస్టమ్ సంబంధించి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ వల్ల ప్రయోజనం కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల 17 లక్షల మందికి డైరెక్ట్ జాబులు లభిస్తాయి. లాజిస్టిక్స్, సప్లై చైన్, సేల్స్, ఇన్స్టాలేషన్, అదేవిధంగా ఓఎండ్ఎం ఇతర సర్వీసులకు సంబంధించి కూడా ప్రత్యక్షంగా 17 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇంకా కొన్ని లక్షల మందికి పరోక్షంగా కూడా ఉపాధి కలుగుతుందంటూ ఇందులో చెప్పడం జరిగింది. ముఫ్తీ బిజిలీ యోజన అన్న పేరును ఈ పథకానికి పెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా సబ్సిడీని ఏ విధంగా పొందాలి అన్న దానికి PM suryagar.gov.in అన్న ఒక వెబ్సైట్ ని కూడా ఏర్పాటు చేసి అందులో ఎవరైతే ఈ సోలార్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ని ద్వారా ఈ యొక్క బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఈ యొక్క కేంద్ర కేబినెట్ సమావేశంలో విధి విధానాలను ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా 75,021 కోట్లను అవుట్లే తో ఈ పథకాన్ని ఆమోదించడం జరిగింది. శ్రీనివాస్. రైట్.